రామ్ నారాయణ్ రామ్. ప్రకృతి మరియు మనలో ఎటువంటి తేడా లేదు. ప్రకృతి ఉంటే మనం కూడా ఉన్నాము. ఆకాశం మరియు ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మన శరీరంలో కూడా ఉన్నది. ప్రకృతిని మనం తీసివేస్తే ఎలాంటి ధర్మం, జాతి లేదా ఆలోచన విధానం నిలబడలేము. ఈ భూమిపై ఉన్న ప్రతిదీ ప్రకృతితో సంబంధం ఉంది. మనం ఎప్పుడూ ప్రకృతిని పూజించాలి, దాన్ని గుర్తించాలి. ఆకాశానికి ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకంటే ఆకాశం మనకు జీవితం మరియు అన్ని భౌతిక సుఖాలను ఇచ్చింది. మనం మన జీవితాన్ని ప్రకృతితో అనుసంధానించి జీవించాలి, ఎందుకంటే ప్రకృతి మన జీవితాన్ని సమతుల్యంగా చేస్తుంది. మన జీవితంలో ఎక్కడైనా లోటు ఉంటే ప్రకృతి దాన్ని సరిచేస్తుంది. అందుకే మనం ప్రకృతితో అనుసంధానమవ్వాలి. మనిషి దగ్గర ఉన్న ప్రతిదీ ఆకాశం మరియు ప్రకృతే ఇచ్చింది. ఆకాశం, భూమి, నీరు, గాలి మరియు శక్తి, ఈ 5 భూతాలతో అన్నీ ఏర్పడినవి. ఇవి లేకపోతే మనిషి శ్వాస తీసుకోలేడు, జీవించలేడు. అంతరిక్షంలో ఉన్న ప్రతి గ్రహం మరియు నక్షత్రం ఒకరితో సమతుల్యంగా ముందుకు సాగుతాయి. ఎప్పుడూ ఎవరితో ఢంకెలు జరగవు, ఎందుకంటే అవి ఒక నియమానికి అనుగుణంగా ఉంటాయి. ఆకాశంలో ఎప్పుడూ ఎవరితో వివక్షతో ఉండరు, ద్వేషం ఉండదు. కానీ భూమిపై ఎందుకు అందరిలో ద్వేషం, అహంకారం ఉంటుంది? మనిషి ఇక్కడ ఇతరులను ఎందుకు తేడా చూపిస్తారు? ఎప్పుడైతే మతం లేదా జాతి పేరుతో అవి జరుగుతాయి. మనకు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా సమన్వయంగా జీవించాలో మనం ప్రకృతిని నుంచి నేర్చుకోలేమా? ప్రకృతి మనకు జీవితం ఎలా గడపాలో నేర్పుతుంది. రామ్ నారాయణ్ రామ్ యొక్క శబ్దం చెట్లు, మొక్కలు, జంతువులు మరియు అన్ని జీవులలో ఉండు. రామ్ నారాయణ్ రామ్ యొక్క శబ్దం మనలో ఉన్న వివేకం మరియు చైతన్యం. ఈ శబ్దం అందరి కోసం ఉంది, అందరితో ఉంది. రామ్ నారాయణ్ రామ్ యొక్క శబ్దం మాట్లాడుతుంది. మనం దీన్ని పిలిస్తే ఈ శబ్దం మనకు స్పందిస్తుంది. రామ్ నారాయణ్ రామ్ అనేది ఒక శబ్దం. ఇది మన పిలుపును వినిపించిపోతుంది మరియు మన దగ్గరకు చేరుతుంది. ఇది మన పనులను పూర్తి చేస్తుంది. మనం ఆలోచనలు చేస్తాము, సంకల్పాలు చేస్తాము, సిద్ధాంతాలు తీసుకుంటాము, కానీ కర్మలు మాత్రం రామ్ నారాయణ్ రామ్ మన చేతి నుండి చేయిస్తాడు. ప్రకృతిలో ఉన్న ప్రతి ఎవరైనా ప్రకృతి మహాకాశం యొక్క మార్గం అయితే ప్రకృతితోనే మనం అందరూ జన్మించాం. ప్రకృతిలో ఉన్న అన్ని లక్షణాలు, వస్తువులు ప్రతి మనిషిలో ఉన్నాయి. అందువల్ల మనం అందరం మహాకాశం యొక్క భాగమే. ఈ అల్లాహ్, ఈశ్వరుడు, భగవాన్ మనం వేర్వేరు భావిస్తాం, కానీ అవి అన్నీ ఒకటే మరియు అవి అన్నీ మహాకాశంలోనే ఉన్నాయి. మహాకాశం మనలను ఏ లక్ష్యంతో ఇక్కడ పంపింది అనేది అది అన్నీ మనలోనే ఉంది. అదే మన వివేకం. మనిషి తయారు చేసిన రాజ్యాంగం మరియు ధర్మం శాస్త్రీయంగా సరైనవి కావు. ఇవి కొంతమంది వారి స్వార్థం తీర్చడానికి రూపొందించారు. ఇది పూర్తిగా మనిషిని భ్రమకు గురి చేస్తోంది. భూమిలో సుమారు 400 ధర్మాలు ఉన్నాయని భావిస్తారు. ఈ ధర్మాలకు సంబంధించిన వ్యాపారంలో ఉన్న వారు ప్రజలను దోచుకుంటారు. మొదట మనిషికి ఈ విషయం అర్థం కావాలి. మనం ఈ భూమి మీద వచ్చినప్పుడు మన వయస్సు ఎంత ఉన్నా తర్వాత మనకు మరణమే తప్పదు. మరణం శాశ్వతమైన వాస్తవం. కాబట్టి ఈ చిన్న జీవితంలో ఎవరికీ ఈర్ష్య లేదా ద్వేషం ఎందుకు ఉండాలి? అందరికీ ఒకరితో ఒకరు ప్రేమ, సహకారం ఉండాలి. దీనికోసం మనస్సులోని వివేకాన్ని వినండి. అలాగే రామ్ నారాయణ్ రామ్ జపాన్ని నిరంతరం చేయండి. ఇదే మీ లక్ష్యానికి చేరుకునే బీజ మంత్రం.